అంతరిక్ష రంగానికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో మెయిన్ టాపిక్ భారత అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి టాపిక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. ఈ అంతరిక్ష రంగం పైన రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్టులు ఎవరు, ఈ అంతరిక్ష రంగం పైన రీసెర్చ్ చేసినటువంటి ఇస్రో సెంటర్స్ ఏంటి, భారతదేశంలో ఉపగ్రహాలను 3 రకాలుగా ఎలా వర్గీకరిస్తారు, అందులో ఇన్సాట్ శాటిలైట్స్ ఏంటి, IRS శాటిలైట్స్ ఏంటి, IRNSS శాటిలైట్స్ ఏంటి, అవి ఏ విధంగా పనిచేస్తుంటాయి. భారతదేశంలో ఒకప్పుడు ఏంటంటే స్పేస్ టెక్నాలజీని 3 రకాలుగా వర్గీకరిస్తాం చదువుకునేటువంటి టైంలో. ఒకటి ఏంటంటే ఫస్ట్ డిపార్ట్మెంట్, సెకండ్ డిపార్ట్మెంట్ అండ్ థర్డ్ డిపార్ట్మెంట్. ఫస్ట్ డిపార్ట్మెంట్ కనుక ఒకవేళ వస్తే మన భారతీయ ఉపగ్రహాలకు మన కొంచెం నాలెడ్జ్ లేనటువంటి టైంలో వేరే దేశ సహకారంతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపించేటువంటి డిపార్ట్మెంట్నే మొదటి డిపార్ట్మెంట్గా చెప్పొచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఆర్యభట్ట, భాస్కర అనేటువంటి శాటిలైట్ రష్యా దేశ సహకారంతో రష్యా దేశం నుంచి పంపించినటువంటి శాటిలైట్ వ్యవస్థగా చెప్పొచ్చు. రెండో డిపార్ట్మెంట్కి వస్తే ఏం చెప్తాం సార్ అంటే భారతదేశంలో కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ అయిన తర్వాత మన భారతీయ ఉపగ్రహాలను మనమే పంపించినటువంటి డిపార్ట్మెంట్ సెకండ్ డిపార్ట్మెంట్గా వర్గీకరించవచ్చు. అంటే అందులో ఇన్సాట్ శాటిలైట్స్, IRS శాటిలైట్స్, IRNSS శాటిలైట్స్ అనేటువంటి టాపిక్ను మనం డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ థర్డ్ డిపార్ట్మెంట్ భారతదేశానికి హైలీ చాలా టాలెంటెడ్ వచ్చిన తర్వాత భారతీయ ఉపగ్రహాలతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన వాణిజ్య ఉపగ్రహాలు, కమర్షియల్ శాటిలైట్స్, మార్కెటింగ్ శాటిలైట్స్కు సంబంధించిన వేరే దేశం వాళ్ళకి కూడా మనమే పంపించేటువంటి కెపాసిటీ మనకు వచ్చింది. కాబట్టి ఇది లాస్ట్ డిపార్ట్మెంట్గా చెప్పాలి. సరే, స్పేస్ టెక్నాలజీని 3 డిపార్ట్మెంట్లుగా వర్గీకరిస్తే మొదటిది మన ఉపగ్రహాలు వేరే వాళ్ళు తీసుకెళ్లేటువంటి డిపార్ట్మెంట్, రెండవ డిపార్ట్మెంట్ మన ఉపగ్రహాలను మనమే తీసుకెళ్ళినటువంటి డిపార్ట్మెంట్, మూడవ డిపార్ట్మెంట్ మన వాటితో పాటు వేరే వాళ్ళే కూడా తీసుకెళ్ళాం. అప్రాక్సిమేట్లీ 2022 సంవత్సరం ఇప్పటి వరకు భారతదేశంలో ఇప్పటి వరకు ప్రపంచ దేశాలకు సంబంధించిన 342 ఉపగ్రహాలు మనం పంపించినాం. మన భారతీయ ఉపగ్రహాలు మాత్రం 123 అయితే మనం పంపించిన విదేశీ ఉపగ్రహాలు 342. 342 ప్లస్ 123 టోటల్గా ఈ రోజు వరకు ఇప్పటి వరకు 465 ఉపగ్రహాలు పంపించి ప్రపంచ చరిత్రను సృష్టించింది మన భారతదేశం. మరి ఈ స్పేస్ అంతరిక్ష రంగం పైన రీసెర్చ్ చేసింది ఎవరు, ఎక్కడ, ఏంటి, ఈ ఉపగ్రహాలను తీసుకెళ్లేటువంటి వెహికల్స్ ఏమున్నాయి, దీంట్లో PSLV, GSLV వెహికల్స్ ఏమున్నాయి. రెండో ఆప్షన్ ఏంటంటే సార్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టడానికి వాడేటువంటి ఆర్బిట్స్ ఏంటి, భారతదేశంలో ఇస్రో సెంటర్లను ఒక్కొక్కటి ఎలా స్టార్ట్ చేసుకుంటూ భారతదేశం ఈ రోజున 465 ఉపగ్రహాలు పంపించేటువంటి టైంకి ఎదగాల్సినటువంటి టైంలో ఏ సంవత్సరం నుంచి మనది స్టార్ట్ అయింది అనేది మొత్తం చరిత్ర అంతా కూడా ఈ స్పేస్ టెక్నాలజీ. సార్ భారతదేశంలో UPSC నుంచి కింద స్టేట్ లెవెల్లో గ్రూప్ D వరకు అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ స్పేస్ టెక్నాలజీ, అంతరిక్ష రంగంగా చెప్పచ్చు. కానీ భారతదేశంలో ఈ అంతరిక్ష రంగాన్ని పరిచయం చేసినటువంటి మొట్టమొదటి సైంటిస్ట్ ఎవరు సార్ అంటే విక్రమ్ సారాభాయ్ అనేటువంటి సైంటిస్ట్ సార్. వెరీ 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 ఇంపార్టెంట్, విక్రమ్ సారాభాయ్. ఈ విక్రమ్ సారాభాయ్ అనేటువంటి సైంటిస్టు భారతదేశం యొక్క అంతరిక్ష రంగ పితామహుడని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ అని విక్రమ్ సారాభాయ్ అనేటువంటి సైంటిస్ట్ పిలుస్తాం. భారతదేశం యొక్క అంతరిక్ష రంగ పితామహుడని రెండవ క్యాండిడేట్ ఎవరు అంటే సతీష్ ధావన్ అనేటువంటి క్యాండిడేట్ సార్. సతీష్ ధావన్ అనేటువంటి క్యాండిడేట్ సార్ ఏరోనాటికల్ ఇంజనీర్లో PhD చేసినటువంటి ఇద్దరు సైంటిస్టులు భారతదేశం మొత్తం తిరిగి భారతదేశంలో ఎక్కడైతే రాకెట్ లాంచింగ్ స్టేషన్ పెట్టాలి, ఎక్కడ సార్ భూమధ్య రేఖకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం ఏంటి, ఎలా సెట్ చేయాలి ఏందని చెప్పి సైకిల్ వేసుకొని తిరిగి భారతదేశం మొత్తం సెర్చ్ చేసి ఈ ఇద్దరు పుణ్యాన భారతదేశంలో అద్భుతమైన రాకెట్ లాంచింగ్ స్టేషన్ని ఏర్పాటు చేసిన అద్భుతమైన సైంటిస్టులలో ఒక ఆయన విక్రమ్ సారాభాయ్, రెండో ఆయన సతీష్ ధావన్. ఈ ఇద్దరు సైంటిస్ట్ని భారతదేశానికి అంతరిక్ష రంగాన్ని పరిచయం చేశారు కాబట్టి వీళ్ళను భారతదేశం యొక్క అంతరిక్ష రంగ పితామహులని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ విక్రమ్ సారాభాయ్ అండ్ సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్ట్గా చెప్పాలి. ఒకసారి కనుక మనం ఆలోచిస్తే ఒకసారి చూడండి, విక్రమ్ సారాభాయ్ అనేటువంటి సైంటిస్ట్ భారతదేశానికి అంతరిక్ష రంగాన్ని పరిచయం చేసినటువంటి గొప్ప సైంటిస్ట్ ఎవరు సార్ అంటే విక్రమ్ సారాభాయ్ అనేటువంటి సైంటిస్ట్ భారతదేశానికి స్పేస్ టెక్నాలజీని పరిచయం చేసి భారతదేశం మొత్తం సైకిల్ వేసుకొని తిరిగి కేరళలోని తుంబా అనేటువంటి ప్రాంతమైన త్రివేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో
తుంబా అనేటువంటి పొజిషన్లో భారతదేశానికి రాకెట్ లాంచింగ్ స్టేషన్ అయితే బాగుంటుందని చెప్పి ఏరి కోరి సెట్ చేసినటువంటి సైంటిస్టు ఈ విక్రమ్ సారాభాయ్ అనేటువంటి సైంటిస్ట్. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ మీన్స్ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి అనే రాకెట్లను తయారు చేయడానికి ఒక రీసెర్చ్ సెంటర్ ఉండాలని చెప్పి ఏరి కోరి తుంబా అనేటువంటి ప్రాంతంలో స్టార్ట్ చేశాడు. ఈ తుంబా అనేటువంటి ప్లేస్లో మొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ దీనికి పెట్టింది తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్గా నామకరణం చేసిన పిదప కొన్ని సంవత్సరాల తర్వాత భారత గవర్నమెంట్ దానికి ఆ పేరు అతని పేరు పెట్టడం జరిగింది. దానికి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్గా నామకరణం చేయడం జరిగింది. కాబట్టి భారతదేశానికి అంతరిక్ష రంగాన్ని మొట్టమొదటిసారిగా పరిచయం చేసిన గొప్ప సైంటిస్టులలో విక్రమ్ సారాభాయ్ అనే సైంటిస్ట్ గొప్ప సైంటిస్ట్గా చెప్పాలి. ఇతడి తర్వాత కొన్ని రోజులకి భారతదేశానికి అంతరిక్ష రంగాన్ని పరిచయం చేసేటువంటి టైంలో విక్రమ్ సారాభాయ్ యొక్క ఫ్రెండ్ సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్ట్ వీళ్ళిద్దరూ సైకిల్ వేసుకొని తిరిగి భారతదేశం మొత్తం సెర్చ్ చేసి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్లోని శ్రీహరికోట అయితేనే భారతదేశంలో స్పోర్ట్స్ సిటీ ఓకేనా స్పేస్ ఫోర్ట్ అనేది అయితేనే బాగుంటుందని చెప్పి రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అది శ్రీహరికోటలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. అతని పేరే సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్ట్. కాబట్టి భారతదేశానికి అంతరిక్ష రంగాన్ని పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తులలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన సతీష్ ధావన్, రెండో ఆయన విక్రమ్ సారాభాయ్. కాబట్టి ఈ ఇద్దరు సైంటిస్టులని భారతదేశం యొక్క అంతరిక్ష రంగ పితామహులని పిలుస్తారు. నెక్స్ట్ పక్కనుండేటువంటి క్యాండిడేట్ ఏపీజే అబ్దుల్ కలాం. భారతదేశానికి అద్భుతమైన మిస్సైల్ను తయారు చేసిన సైంటిస్ట్ ఈయన ఏపీజే అబ్దుల్ కలాం. ఈ ఏపీజే అబ్దుల్ కలాంను మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. భారతదేశం యొక్క క్షిపణి విప్లవ పితామహుడని ఇతన్ని పిలుస్తాం. ఇక్కడ అబ్దుల్ కలాం తయారు చేసినటువంటి అద్భుతమైన మిస్సైల్స్ 5 మిస్సైల్స్ తయారు చేశాడు వాటిని మనం పాట్నా అనేటువంటి పేరుతో పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, నాగ్ అనేటువంటి అగ్ని అనేటువంటి 5 మిస్సైల్ని తయారు చేశాడు. నెక్స్ట్ భారతదేశానికి అణుబాంబుల కెపాసిటీ ఇచ్చినటువంటి గ్రేట్ సైంటిస్ట్ అణుబాంబుల కెపాసిటీ రావడానికి పోఖ్రాన్ అణు పరీక్షలు చేసినటువంటి ఒక గ్రేట్ సైంటిస్ట్గా ఇతన్ని మనం పిలుస్తాం. నెక్స్ట్ ఒకటి రీసెంట్గా కుదంకులం అనేటువంటి ప్రాంతంలో అటామిక్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేసి ఆ కుదంకులం ప్రజలను ఒప్పించి వచ్చినటువంటి గ్రేట్ సైంటిస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం. కాబట్టి ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశానికి మిస్సైల్ను తయారు చేసి ఇచ్చాడు కాబట్టి అతన్ని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తాం. భారతదేశంలో కుదంకులం అటామిక్ పవర్ స్టేషన్ సెట్ చేసింది ఆయన. 1998 సంవత్సరంలో వాజ్పేయి హయాంలో భారతదేశం 2వ పోఖ్రాన్ అణు పరీక్షలు చేసినప్పుడు దానికి ప్రాజెక్టు డైరెక్టర్గా ఉండి భారతదేశానికి అణుబాంబుల కెపాసిటీ ఇచ్చినటువంటి గొప్ప సైంటిస్టు ఇతడు అబ్దుల్ కలాంగా చెప్పాలి. అబ్దుల్ కలాం హయాంలో ఇతడు తయారు చేసినటువంటి గొప్ప వెహికల్ SLV-3 అనేటువంటి వెహికల్, శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 అనేటువంటి వెహికల్ను తయారు చేసి భారతదేశం సంబంధించినటువంటి ఉపగ్రహాలు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడానికి ఒక అద్భుతమైన రాకెట్ను తయారు చేసినటువంటి అబ్దుల్ కలాం SLV-3 శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 అనేటువంటి దాన్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇలా భారతదేశానికి అద్భుతమైనటువంటి పేర్లు తీసుకొచ్చినటువంటి అంతరిక్ష రంగానికి పేర్లు తీసుకొచ్చినటువంటి సైంటిస్టులలో విక్రమ్ సారాభాయ్ అండ్ సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్టులను మనం పిలుస్తాం. వీళ్ళిద్దరిని భారతదేశం యొక్క అంతరిక్ష రంగ పితామహులని పిలుస్తాం. మరి ఇప్పుడు ప్రజెంట్ భారతదేశం యొక్క అంతరిక్ష రంగం అంతా కూడా ఇస్రో ఆధ్వర్యంలో ఉంటుంది ఇస్రో ఆధ్వర్యంలో ఉంటుంది. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఈ సంస్థ ఆధ్వర్యంలో భారతదేశం యొక్క అంతరిక్ష రంగం అంతా కూడా ఈ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుందిగా చెప్పాలి. కాబట్టి ఇస్రో మొదటి చైర్పర్సన్ విక్రమ్ సారాభాయ్ అయితే ప్రజెంట్ చైర్పర్సన్ ఎవరు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కె సోమనాథ్ అనేటువంటి క్యాండిడేటు ప్రజెంట్ చైర్పర్సన్గా ఇస్రో చైర్పర్సన్గా ఉన్నాడు 2022. అంతకుముందు కనుక చూస్తే కె శివన్ అనేటువంటి సైంటిస్టు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఒక గ్రేట్ సైంటిస్టు ఇతనికి చైర్పర్సన్గా ఉన్నాడు.
కాబట్టి ప్రజెంట్ చైర్పర్సన్ కె సోమనాథ్ అనేటువంటిది ప్రజెంట్ ఇస్రో చైర్పర్సన్గా ఉన్నాడు. కాబట్టి భారతదేశానికి విక్రమ్ సారాభాయ్ నుంచి ఈ రోజున కె సోమనాథ్ వరకు అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచాన్ని ఒక అద్భుతమైన స్పేస్ టెక్నాలజీలో ఢీకొనే లెవెల్కి వచ్చినటువంటి ఈ ఇస్రో ఆధ్వర్యంలో నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నాయి. ప్రపంచంలో అంతరిక్ష రంగం అంటే రెండు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ పేరు చెప్పడం జరుగుతుంది. ఒకటి నాసా, అమెరికా యొక్క అంతరిక్ష సంస్థ పేరే నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది నాసా యొక్క అబ్రివేషన్. ఇది అమెరికా యొక్క అంతరిక్ష సంస్థ పేరు. 1958 అక్టోబర్ 1వ తారీఖున స్టార్ట్ అయినటువంటి ఈ చరిత్ర ప్రపంచంలో నాసా అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించినటువంటి అంతరిక్ష సంస్థ. మరి భారతదేశం యొక్క అంతరిక్ష సంస్థకు సంబంధించింది కనుక చూస్తే ఆన్సర్ ఇస్రో. 1969 ఆగస్టు 15వ తారీఖున ఏర్పాటు చేసింది ఈ ఇస్రో అనేటువంటి సంస్థ. ఇది భారతదేశం యొక్క అంతరిక్ష రంగ సంస్థ పేరే ఇస్రో అనేటువంటి పేరుతో పిలుస్తారు. అమెరికా యొక్క అంతరిక్ష రంగ సంస్థ పేరే నాసా అనేటువంటి పేరుతో పిలుస్తారు. కాబట్టి భారతదేశానికి స్పేస్ టెక్నాలజీని పరిచయం చేసినటువంటి సైంటిస్టులు విక్రమ్ సారాభాయ్ అండ్ సతీష్ ధావన్గా చెప్పాలి. ఈ స్పేస్ టెక్నాలజీ స్టార్ట్ చేసేటువంటి ముందులో ఫస్ట్ కనుక చూస్తే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంతరిక్షాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి పరిచయాన్ని చేసింది సోవియట్ యూనియన్, సోవియట్ రష్యా. 1957 అక్టోబర్ 4వ తారీఖున ప్రపంచ దేశం ఆశ్చర్యపోయేటట్టు సోవియట్ రష్యాకు సంబంధించిన సైంటిస్టులు చాలా కష్టపడి అంతరిక్షంలోకి మొట్టమొదటి రోవర్ని ఒక శాటిలైట్ను పంపించడం జరిగింది. దాని పేరే స్పుత్నిక్ 1 అనేటువంటి రోవర్ను పంపించారు. కాబట్టి అంతరిక్షంలోకి పంపిన మొట్టమొదటి ఉపగ్రహం పేరే స్పుత్నిక్ 1 అనేటువంటి రోవర్ను పంపించారు. ఇది ఏ దేశానికి సంబంధించి? అమెరికా దేశానికి సంబంధించినటువంటి ఒక రోవర్ను పంపించారు. ప్రపంచంలో అంతరిక్ష రంగంలోకి వెళ్ళిన మొట్టమొదటి ఉపగ్రహం కానీ రోవర్ కానీ స్పుత్నిక్ 1 అనేది 1957 అమెరికాకే సాధ్యం కానటువంటి సిచ్యువేషన్లో సోవియట్ అంతా కూడా కలిసి ఉండేది సార్. అలాంటి టైంలలో ఈ కొన్ని స్వతంత్ర రాజ్యాలు విడిపోవడానికి ముందు ఈ సోవియట్ యూనియన్ అనేటువంటి దేశం స్పుత్నిక్ 1 అనేటువంటి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం పేరును గుర్తించండి, స్పుత్నిక్ 1 అనేటువంటి రోవర్ సార్. తర్వాత అదే రికార్డును 1957 సంవత్సరం అదే సంవత్సరం నెక్స్ట్ మంత్ సార్ నవంబర్ 3వ తారీఖున సోవియట్ రష్యాకు సంబంధించిన సైంటిస్టులు చాలా కష్టపడి సార్ స్పుత్నిక్ 2 అనేటువంటి రోవర్ని స్పేస్లోకి పంపించారు. ఈ స్పుత్నిక్ 2 అనేది అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి సెకండ్ రోవర్ పేరే స్పుత్నిక్ 2 సార్. ఈ స్పుత్నిక్ 2 అనేటువంటి రోవర్ను పంపించారు. ఈ స్పుత్నిక్ 2 అనేటువంటి రోవర్లో ఒక లైకా అనేటువంటి ఒక కుక్కను పెట్టి పంపించారు. ఇది అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొదటి జీవిగా మనకు గుర్తింపు పొందిందిగా చెప్పాలి. కాబట్టి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి జీవి ఒక జంతువు లైకా అనేటువంటి ఒక కుక్కను పంపించడం జరిగింది ఇదిగా. కాబట్టి స్పుత్నిక్ 1 అనేది ఒక శాటిలైట్, స్పుత్నిక్ 2 అనేది ఒక శాటిలైట్. మరి స్పుత్నిక్ V అనేది కోవిడ్-19కు సంబంధించిన వైరస్కు సంబంధించిన వ్యాక్సిన్. రష్యా దేశం నుంచి వచ్చినటువంటి వ్యాక్సిన్ పేరే స్పుత్నిక్ V అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్ 1, ప్రపంచంలో రెండవ కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్ 2 అనేటువంటి రోవర్గా దాంట్లో లైకా అనేటువంటి ఒక కుక్క పిల్లను పెట్టారు, ఆక్సిజన్ పెట్టారు, పైన కెమెరా పెట్టారు. ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి. భారతదేశానికి అప్పుడే అంత సీన్ కూడా రాలేదు సార్. అలా అంతా కూడా రష్యా దేశ సహకారంలోనే మన ఇండియన్ గవర్నమెంట్ పనిచేసేటువంటి టైంలో సార్ లైకా అనేటువంటి కుక్క పిల్లను పంపించడం జరిగింది. ఆ లైకా అనేటువంటి కుక్క పిల్లను పంపించినటువంటి టైంలో 7 రోజులకు సరిపడా ఆహార పదార్థాన్ని పెట్టి అక్కడ పంపించడం జరిగింది. మరి అంతరిక్షంలో గాలి, నీరు, వాతావరణం ఉండదు సార్. ఎందుకంటే ఎక్కడేసిన వస్తువు అక్కడే ఉంటుంది, ఎలాంటి అణువులు ఉండవు. కాబట్టి మనం కూడా గాలిలో తేలాడేటువంటి టైం సార్ ఏంటంటే చాక్లెట్ను కనుక వదిలేస్తే అక్కడే ఆగుతుంటుంది, ఏదైనా వస్తువును వదిలేస్తే అక్కడే ఆగుతుంది. కాబట్టి అలాంటి జీరో గ్రావిటీలో ఒక జంతువు బతకడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. కాబట్టి దానికి ఆక్సిజన్ పెట్టి కెమెరా పెట్టి పంపించి 7 రోజులకు సరిపడాటువంటి ఆహార పదార్థాన్ని పెట్టి దాంట్లో పంపించడం జరిగింది. పంపించిన తర్వాత
అది పోయిన తర్వాత అక్కడ మంచిగానే పర్ఫెక్ట్గా ఉండి అది కొంచెం కొంచెం డల్ కావడాన్ని సైంటిస్టులు అబ్జర్వ్ చేశారు. అలా డల్ అయి లాస్ట్కి 7 గంటల తర్వాత చనిపోయింది ఈ లైకా అనేటువంటి కుక్కపిల్ల. కాబట్టి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి జీవి లైకా అనేటువంటి కుక్కపిల్ల 7 గంటల తర్వాత చనిపోయిన తర్వాత అప్పుడు అది 7 గంటలైతే బతికింది కాబట్టి ఇక మనం కూడా వెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా సోవియట్ రష్యాకు సంబంధించినటువంటి సైంటిస్టులు చాలా కష్టపడి మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి ఒక మానవుని పంపించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ప్రపంచ చరిత్రలో ఒక మానవుని పంపించేటువంటి ప్రయత్నం 1961 సంవత్సరంలో 1961 ఏప్రిల్ 12వ తారీఖున అంతరిక్షంలోకి ఒక మానవుని పంపించేటువంటి ప్రయత్నం సోవియట్ రష్యా చేసింది. ఆ మానవుని పంపించేటువంటి ప్రయత్నంలో ఒక అద్భుతమైన సైంటిస్ట్ని అంతరిక్షంలోకి పంపించారు. అతని పేరే యూరీ గగారియన్. వెరీ 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 ఇంపార్టెంట్. యూరీ గగారియన్ అనేటువంటి సైంటిస్టు అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మానవుడుగా చరిత్ర సృష్టించాడుగా చెప్పాలి. కాబట్టి యూరీ గగారియన్ అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మానవుడు ఈ వ్యక్తిగా చెప్పొచ్చు. ఈయన పేరే యూరీ గగారియన్. యూరీ గగారియన్ అనేటువంటి సైంటిస్టు అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మానవ జాతిగా ఇతడు రికార్డు సృష్టించాడు. 1961 వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఏప్రిల్ 12వ తారీఖున అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మానవుడుగా ఇతడు రికార్డు సృష్టించాడుగా చెప్పాలి. ఈ ఏప్రిల్ 12వ తారీఖున వెళ్ళాడు కాబట్టి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 12వ తారీఖున ప్రపంచ అంతరిక్ష దినోత్సవం, ఇంటర్నేషనల్ స్పేస్ డే అని, ప్రపంచ అంతరిక్ష దినోత్సవం, ఇంటర్నేషనల్ స్పేస్ డే, ప్రపంచ అంతరిక్ష దినోత్సవం అని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 12వ తారీఖున జరుపుకుంటాం. ఎందుకు సార్ అంటే మీకు ఒకటి అర్థం కావాలి సార్. మొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి వ్యక్తి యూరీ గగారియన్ అనేటువంటి సైంటిస్టు 1961 ఏప్రిల్ 12వ తారీఖున వెళ్ళాడు కాబట్టి అతన్ని గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి వ్యక్తి యూరీ గగారియన్ ఏప్రిల్ 12వ తారీఖున వెళ్ళాడు. సార్ 1962వ సంవత్సరంలో సార్ సోవియట్ యూనియన్కు సంబంధించినటువంటి వాలెంటీవా, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, వాలెంటీవా తెరిష్కోవా అనేటువంటి మేడం అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. కాబట్టి ప్రపంచంలో 2 రికార్డు బ్రేక్ చేసినటువంటి వాళ్ళలో ఒక ఆయన యూరీ గగారియన్, నెక్స్ట్ వాలెంటీవా తెరిష్కోవా అనేటువంటి మేడం అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా సార్ 1961. మరి 1969లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి సార్? చంద్రునిపైకి తొలిసారిగా అడుగుపెట్టింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అది 1969. కాబట్టి ఇలా 1961వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా యూరీ గగారియన్ వెళ్ళి అతడు చుట్టూ ట్రావెల్ చేసి భూమిపైకి వచ్చినటువంటి చరిత్రగా చెప్పాలి. ఇదంతా బాగానే జరుగుతుంది. ఇలాంటి చూసేటువంటి టైంలో అప్పుడు భారత గవర్నమెంట్ కూడా మనం కూడా అంతరిక్ష రంగంలో మనం కూడా మన యొక్క స్టెప్ అనేది ఉండాలని చెప్పి మొట్టమొదటిసారిగా 1962వ సంవత్సరంలో ఒక సంస్థను స్థాపించింది సార్. ఆ సంస్థ పేరే సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. భారతదేశ చరిత్రలో అంతరిక్ష రంగంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి రీసెర్చ్ సంస్థ పేరే ఈ సంస్థ. ఇక్కడ భారతదేశం ఫస్టే ఇస్రో స్టార్ట్ కాలేదు సార్. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది భారత గవర్నమెంట్. కాబట్టి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇస్రో కంటే ముందు ఒక అద్భుతమైనటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది భారత గవర్నమెంట్. దాని పేరే చాలా ఇంపార్టెంట్ సార్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ భారతదేశ చరిత్రలో ఇస్రో కంటే మొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి సంస్థ 1962వ సంవత్సరం. అంటే సోవియట్ రష్యాకు సంబంధించినటువంటి సైంటిస్టులను అబ్జర్వ్ చేసుకుంటూ సరే రాబోయేటువంటి రోజులలో
భారతదేశ జనాభా 100 కోట్ల జనాభా. ఈ 100 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి మనకు కూడా ఒక అంతరిక్ష రంగ సంస్థ ఉండాలి. మన భారతదేశంలో యూత్ పవర్ ఎక్కువ కాబట్టి ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం కూడా అంతరిక్ష రంగంలో స్పేస్లో అడుగుపెట్టాలంటే ఇప్పటి నుంచే మనం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని చెప్పి భారత గవర్నమెంట్ ఒక గొప్ప సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అది 1962వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, ఇస్రో కంటే ఇప్పుడు రేపు ఎగ్జామ్లో అడుగుతారు చూడండి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంతరిక్ష రంగంలో ఏర్పాటు చేసిన సంస్థ పేరును గుర్తించండి. అందులో ఫస్ట్ ఆప్షన్ ఇస్రో, సెకండ్ ఆప్షన్ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, థర్డ్ ఆప్షన్ వెరీ NSIL, ఫోర్త్ ఆప్షన్ HSFC అనేటువంటిది. ఇక్కడ కనుక చూసినట్టయితే HSFC హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, నెక్స్ట్ NSIL న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, తర్వాత ఏంటిది అంటే సార్ ఫస్ట్ కనుక చూస్తే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, సార్ ఇండియన్ స్పేస్ సంబంధించినటువంటి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. ఈ అన్నిట్లో అద్భుతమైన మొట్టమొదటిసారిగా స్థాపించింది ఇస్రో కాదు, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ భారతదేశానికి సంబంధించిన ఈ సంస్థ మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది.